ఊపిరి పీల్చు. గాయత్రి మెడిసిన్స్ రాసుకో. నొప్పది ఎలా ఉంది? ఎక్కువగా ఉందా? గాయత్రి ప్రిస్క్రిప్షన్ రాసుకో. టాక్సిమ్ 200 mg, డోలో 640, పాన్ 40. ఒకసారి కళ్ళు తెరవండి. రాసావా? అది ఆవిడకిచ్చే. ఏమండి ఒక్క నిమిషం అది ఇవ్వండి. పాన్ 40 అని చెప్తే నువ్వేం రాసావు? వెళ్ళి ఈ మందులు తెచ్చుకోండి. గాయత్రి నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా. వాట్స్ యువర్ ప్రాబ్లం గాయత్రి? అసలు నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు. పొద్దునుంచి ఏదో బాధలో ఉన్నావు. పని మీద కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఏమైంది? ప్లీజ్ టెల్ మీ, ఏమైంది గాయత్రి? నిన్ను ఇలా చూడలేకుండా ఉన్నాను. నో ఏడో గాయత్రి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కళ్ళు తుడుచుకో ముందు. గాయత్రి నిన్నే. పోనీలే, నీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దు. అసలు నాకు ప్రిస్క్రిప్షన్ అలా చెక్ చేసి అలవాట్లేదు. ఎందుకు అనుమానం వచ్చి చూసేసరికి మందు తప్పు రాశావు. ఎంత ప్రమాదం తెలుసా? పేషెంట్స్ దగ్గర రిస్క్ తీసుకోకూడదు కదా. మనసు బాగోపోతే పని చేయొద్దు. కావాలంటే లీవ్ తీసుకో. సారీ డాక్టర్. ఏమక్కయ్యా, నేను చెప్పిన టైం చూసావా? అనవసరంగా కంగారు పడద్దు. లక్ష్మి ఎవరో ఒకరిని ఇష్టపడతాడని చెప్తే విన్నావు కాదు? అవును మావయ్య, మా అమ్మ మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. పోవే. అంతేకాదు, మొట్టమొదట చూసిన సంబంధమే కుదిరిపోయింది. అంతా భగవంతుడి దయ. నువ్వేమన్నా చెప్పక్కయ్యా, నీ పెద్దలుడు మొత్తానికి మంచి సంబంధమే తెచ్చాడు. అన్నయ్య, నాకెందుకో నీ మీద డౌట్ గా ఉందిరా. ఎందుకమ్మా, అలిగాడా? అది కాదు మావయ్య, నేను చూసినంతసేపు కూడా అన్నయ్య ఆ అమ్మాయిని చూడలేదు. అయినా వెంటనే ఓకే చెప్పేశాడు. నోరు మూసుకోవే. చూడకుండానే అమ్మాయిని ఒప్పేసుకుంటాడా? ఇప్పుడు నువ్వు కొత్త అనుమానాలు తీసుకురాకు. అమ్మాయిని చూసావుగా, ఎంత లక్షణంగా ఉంది. ఆ అందం, ఆ అణుకువ చూసిన వాళ్ళెవరైనా కాదనగలరా? ఏం తమ్ముడు? అవునక్క, వాళ్ళ పద్ధతులు మర్యాదలు చాలా బాగున్నాయి. అక్కయ్య, లక్ష్మి పెళ్లి ఎలాగో సెటిల్ అయిపోయింది. ఇక హరి కూడా మంచి సంబంధం చూసేస్తే నీ బాధ్యతలన్నీ తీరిపోతాయి. మావయ్య మావయ్య, నేను అప్పుడే పెళ్లి చేసుకోను మావయ్య. అవును, ఉన్నట్టుండి హరి పెళ్ళంటావేంటి తమ్ముడు? ఏమనక్కయ్య, ఆడపిల్లలకి ఎంత త్వరగా పెళ్లి చేసి పంపించేస్తే అంత మంచిదనిపిస్తోంది. ఆ తర్వాత బాధ్యత అంతా ఆ కట్టుకున్నవాడే చూస్తాడు. మా తింగరది వెన్నెలుందే, ఈ మధ్య ఘనకార్యం చేసింది. తమ్ముడు ఏంటి మన వెన్నెలా? ఓ అబ్బాయి ఎవడో ప్రేమిస్తున్నాడని వెంట పెడితే ఏం చేసిందో తెలుసా? ఏంటి మావయ్య అది? అతన్ని సాయంకాలం పార్కుకురా, మనం మాట్లాడుకుందామని పిలిచింది. ఆహా, నిజంగానా? ఎప్పుడు జరిగింది ఇదంతా? మొన్ననే మమ్మల్ని అందరినీ అదే టైంకి పార్కుకి రమ్మని పిలిచింది. ముందు గాయత్రి వెళ్ళింది. ఇంకా నయం, వాడెవడో పిరికివాడు కాబట్టి సరిపోయింది. ఈ పోకిరీ వెధవలతో కాస్త జాగ్రత్తగా ఉండమని దానికి చెప్పు శివయ్య. నేనెప్పుడు చెప్తూనే ఉంటాను అక్కయ్య, కానీ వెన్నెల సంగతి మీకు తెలుసు కదా. అది ఏ గొడవలు ఇరుక్కున్నా ఏదో ఒకటి చేసి తెలివిగా బయటపడుతుంది. అందుకే చెప్తున్నా, లక్ష్మికి పెళ్ళవగానే హరికి కూడా చేసేద్దాం అక్కయ్య. మావయ్య మావయ్య ఒకసారి ఆటో ఆపు. ఎందుకురా? ప్లీజ్ మావయ్య ఒకసారి ఆపు.
ఇక్కడెందుకురా? ఇప్పుడే వస్తాను. ఏంటన్నయ్య? లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అమ్మా కొంచెం అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. అన్నయ్య ఎక్కడికి రా? ఇప్పుడే వస్తానే. తమ్ముడు మనం పోదాం పదా. ఆటో ఆటో ఆటో. పంజగుట్ట వస్తావా? అబ్బా ఏంటే ఆ అబ్బాయి ఏదో నీ పక్కన వచ్చి కూర్చున్నట్టు ఫీల్ అయిపోతున్నావు? చిపోవే. నేనేం తప్పుగా అనలేదే. కావాలంటే అద్దం తీసుకొచ్చి చూపిస్తాను చూడు. నీ ముఖంలో వెలుగు నీకే కనిపిస్తుంది. తెలీదే, నాలో వచ్చిన ఈ మార్పు నాకే గమ్మత్తుగా ఉంది. ఎంతమంది మగాళ్ళని చూసుంటాను, మాట్లాడుంటాను. కానీ నీ చూసింది కొద్దిసేపే అయినా నా మనిషిగా అనిపిస్తున్నాడు. ఏదో గాల్లో తేలిపోతున్నట్టుగా సంతోషంగా అనిపిస్తుంది. ఏయ్, ఎవరో చూడు. అయ్యో ఇప్పుడెలా? ఏయ్, నిన్ను చూసి వెళ్ళిన పెళ్ళికొడుకు మళ్ళీ వచ్చాడే. నిజంగానా? సినిమాలో అయితే అమ్మాయిని చూసిన తర్వాత దొంగతనంగా ఒకరోజు లేదా 2 రోజుల తర్వాత దొడ్డిదారిలో వచ్చి చూసి వెళ్తారు. ఈయనేంటే చూసి నిమిషంలోనే అమ్మ నటు పంపించి ఇటుపక్కకొచ్చి నించున్నాడు. పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్ళైనాక ఎంత ఎంజాయో. ఇక నేనెందుకు లేవే ఇక్కడ, నేను వెళ్తాను. ఆగాగు. ఇప్పుడు అతని దగ్గర ఏం మాట్లాడాలో నాకు చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేమైనా మాట్లాడుకో, నేనైతే వెళ్తానమ్మా. ప్లీజ్ ప్లీజ్. ఏమండి? అమ్మ వాళ్ళ ఇంట్లో లేరండి. నేను మీతోనే మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? అదే పెద్దవాళ్ళు మాట్లాడారు కదా. దాంట్లో ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్ప? నిజం చెప్పాలంటే నేను అసలు పెళ్లి చూపులకే రాకుండా ఉండాల్సింది. వచ్చిన వాడిని ఊరికే ఉండకుండా మిమ్మల్ని చేసుకుంటానని చెప్పి తప్పు చేశానండి. నేనంటే ఇష్టపడే కదా పెళ్లి కొప్పుకున్నారు. మా వాళ్ళ బలవంతం మీద వచ్చాను. నాలో ఏదో నచ్చే కదా పెళ్లి కొప్పుకున్నారు. ప్లీజ్ అండి, నేను చెప్పేది మీరు నిదానంగా వింటేనే మీకు అర్థమవుతుంది. మీరు చెప్తుంటే నాలో రక్తం మరుగుతుంది. ఇంకా నిదానం ఎక్కడండి? ప్లీజ్ ఎగ్జైట్ అవ్వకండి. మీరింత వెంటనే నన్ను కలవాలని వచ్చారంటే నేనేదో నచ్చి మంచి కబుర్లు చెప్పడానికి వచ్చారనుకున్నాను. కానీ ఇలా చెత్త కబుర్లు చెప్పడానికి వచ్చారనుకోలేదు. దయచేసి కోపం తెచ్చుకోకండి. కోపం కాదండి, అవమానం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కన్ను కొట్టినా, వెకిలిగా చేసినా చెప్పు తీసుకుని కొడతావు. కానీ మీరిష్టమని చెప్పి నా మనసునే మీకు ఇచ్చేసానండి. అలాంటి నన్ను ఇంత అవమానపరుస్తుంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను. కనీసం గెట్ అవుట్ అని కూడా అనలేకపోతున్నాను. ఎందుకు? నేను కూడా మీరంటే ఇష్టపడ్డాను కాబట్టి. మీరు అలా తొందరపడతారని నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చానండి. అసలు విషయం చెప్తేనన్నా మీరు అర్థం చేసుకుంటారు. నేను ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నానండి. అయ్యో 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 అయ్యో. ప్లీజ్ అండి, ప్లీజ్ మీరు అలా ఏడవకండి. నేనెంత పిచ్చిదానో తెలుసా? మిమ్మల్ని చూసిన మరుక్షణమే మీరే నా వారనుకున్నాను. కానీ
ఒక్క నిమిషంలో, ఒక్క నిమిషంలో నా ఆశలన్నీ కూల్చేశారు. మీరు సరే అని చెప్తే ఉప్పొంగిపోవాలా? వద్దంటే గంగిరెద్దులో తలపాలా? ఆడవాళ్ళంటే అంత చులకనా? పైగా నా ముందుకొచ్చి ఇంకొకరిని ఇష్టపడుతున్నానని చెప్తావా? ఎంత ధైర్యం నీకు? అసలు నన్ను మనిషి అనుకున్నావా? ఇంకేమనుకున్నావు? అసలు నన్ను బాధ పెట్టే హక్కు నీకెవరిచ్చారు? అది కాదండి, ప్లీజ్ నా మాట వినండి. మీకింకా మాట్లాడే హక్కు ఇక లేదు. ఇందాకే అందరి ముందు నేను నచ్చలేదని చెప్పేయొచ్చు కదా. ఇప్పుడొచ్చి మీ నిజ స్వరూపం చూపిస్తున్నారా? అసలు మిమ్మల్ని లాభం? 10 నిమిషాల్లోనే మీ మీద మనసు పారేసుకున్నానే. నాది తప్పు. బజారు మనిషిలా బిహేవ్ చేశాను. ప్లీజ్ అండి, ఇందులో మీ తప్పేం లేదు. మీ బాధ ఏంటో నాకు తెలుసు. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనండి. ఏంట్రా నీకు తెలిసేది? ఫీలింగ్స్ గురించి నీకు తెలుసా? ఇంకొకరిని ఇష్టపడుతున్నానని చెప్పి ఆ ఫీలింగ్స్ ని చెత్తబుట్టలో పారేసి సిగ్గు సరం లేకుండా ఇంకొక అమ్మాయిని చూడ్డానికి వస్తావా? వచ్చిన వాడివి ఊరికే ఉండకుండా పెళ్లి కొప్పుకొని నాలో ఆశలు కలిగిస్తావా? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావురా? ఆడుకునే బొమ్మలు అనుకుంటున్నావా? ఒక ఆడపిల్లని ఇంతగా ఏడిపించిన నీకు ఉసురు తగలకుండా ఉండదురా? ప్లీజ్ పో. ప్లీజ్ అండి, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఆవేశపడకండి, నన్ను క్షమించండి. నువ్వు చేసిన పని చచ్చేదాకా మర్చిపోను. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళు. ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఆడిటర్ దగ్గర పని అయిపోయింది, నువ్వు కూడా వచ్చే టైం అయిపోయింది కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను. వెళ్ళిన పని బాగానే అయిందా? వెళ్ళిన పనా? నేను అడుగుతున్నది ఆడిటర్ విషయం కాదు, నీ పెళ్లి చూపుల గురించి. ఓ, నీకు తెలిసిందా? తెలుసుకోకూడని విషయమేం కాదుగా. నేనేం సిఐడి పని చేయలేదు, నాన్న చెప్పారు. ఆ పెళ్లి చూపుల తర్వాత ఏం జరిగిందనేది మాత్రం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. అంత ఇంట్రెస్టింగ్ విషయమా? ఏముంది, పెళ్లి చూపులు, ఆ తర్వాత పెళ్ళి, అంతేగా? అవుననుకో, కానీ డేట్ ఫిక్స్ అయిందా? అంత తొందర ఎందుకు? అత్తయ్య కోసం తొందరగా చేసుకుంటే మంచిది కదా. ఏంటో నా బతుకు, అందరి మంచి కోసం అందరూ ఆలోచిస్తారు, నా గురించి మాత్రం ఎవరు ఆలోచించరు. ఈరోజు చాలా పెద్ద డ్రామా అయింది, అది చెప్దామని నీకోసం ఎదురు చూస్తున్నాను. అయిపోయిన దాని గురించి ఎందుకులే, ఇక ముందు కాబోయే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఏ ఆటో ఆపు ఆపు. రేయ్,
ఏమనుకుంటున్నావురా నువ్వు? అమ్మా అది అమ్మా? ఎవర్రా నీకమ్మా? నీ మర్యాదలు నాటకాలు సాగవరా? అసలు నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా? కొంచెం మీ ఆవేశం ఆపుకోండి, నేను చెప్పేది కూడా వినండి. ఎరా పెళ్లి చూపుల పేరుతో 10 మందిని వేసుకొచ్చి శుభ్రంగా బాగా మిక్కి చేతికి ఏదైనా దొరికితే అది కూడా వేసుకెళ్ళిపోయే రకానివిరా నువ్వు. ప్లీజ్ అండి, అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. పదండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీ మొహానికి లవ్వు కూడానా? ఎవరినో ప్రేమిస్తున్నావురా నువ్వు? ఎవరిది కోసమో నా కూతురు సంబంధం కాదంటావా? మాట్లాడవేరా? నా కూతుర్లో ఏం తక్కువైందనరా? పోరంబోకెదవా? పిల్ల నచ్చిందని చెప్పి మళ్ళీ దొడ్డిదోవనొచ్చి కుదరదని చెప్తావా? ఏడి వాడేడి? నీ బావేడి? ఆ గుడ్ల గుప్ప బావేడి? చెప్పరా? అలా తలదించుకుంటావేంట్రా? ఇటు చూడు. నేనే నా కూతుర్ని పెళ్లి చేసుకోండి మొర్రో అని మీ ఇంటికి రాలేదే. వాడే వచ్చి మా ఆస్తుల లెక్కలన్నీ రాసుకున్నాడు. అసలు మీరంతా ఓ గ్యాంగ్లా ఉన్నారా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ మీకు బుద్ధి రాదు. అమ్మా, ఇలా పబ్లిక్లో గొడవ ఎందుకు? పదండి, మా ఇంటికి వెళ్దాం. నీ ఇంటికి నేనెందుకు వస్తాన్రా? నా ఇంటి పరువుని బజార్కి ఇడ్చావు. నిన్నిక్కడే నడి బజార్లో ఉరి తీసినా పాపం లేదు. నేను తప్పు ఒప్పుకుంటున్నాను. ఒక్క మాటతో నువ్వు అంటున్నావు కానీ ఒక్కగానొక్క బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. దాని కళ్ళల్లో నీరు తిప్పించిన పాపానికి నువ్వు ఊరికే పోవురా. ధూ! మీరు ఆవేశంలో ఉన్నారు, కనీసం మీ ఇంటికైనా తిరిగి వెళ్ళండి. మమ్మల్ని వెళ్ళమండి ప్లీజ్. ఒరేయ్ నిన్ను! ఏం చేస్తావేంటి? ఇప్పుడు కాదు, ఈ ఇంటికి కోడలుగా వస్తాను చూడు అప్పుడు. ఈ మాట నీ నోటి నుంచి వింటున్నాను కానీ మా అన్నయ్య అనడం ఒక్క